అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆర్ ప్రణయ ప్రకాష్ గారు రచించిన నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏంటే సుధా, ఇప్పటికి తీరిక దొరికిందన్నమాట నన్ను చూడటానికి. నీ స్వీట్ హార్ట్ ను వదిలి రావాలంటే మనసొప్పటం లేదు కదూ అంది ప్రమీల. తీరిక దొరక్క కాదు ప్రేమి, ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు. మనశ్శాంతి లేక రాలేకపోయాను. ఇవాళ నీ సాయం కోసం వచ్చాను అంది సుధ. ఎంత దాచుదామనుకున్నా దుఃఖం మాటల్లో ముఖంలో కనిపిస్తూనే ఉంది. ప్రమీల కాస్త కంగారు పడింది. ఏమైందే? ఏంటి నీ సమస్య? కనీసం ఉత్తరాలు కూడా రాయటం లేదు. ఉత్తరాలతో తేలే సమస్య కాదు. మీ నాన్నగారితో మాట్లాడి సుధాకర్ నుంచి విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను అంది బాధగా సుధ. సుధా, అంత త్వరగా ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. ముందు రిలాక్స్ అవ్వు, మాట్లాడుకుందాం. కాఫీ తెస్తానుండు. టిఫిన్ చేసావా లేదా అడిగింది ప్రమీల ఆప్యాయంగా. ఆ లాలనకు గిర్రున కళ్ళనీళ్లు తిరిగాయి సుధకి. ఇంతలో ప్రమీల నాన్న ఆదినారాయణ కోర్టుకు వెళ్లేందుకు తయారై వచ్చాడు. అతను మంచి లాయర్ అని పేరు తెచ్చుకున్నాడు. ప్రాక్టీస్ కూడా బాగానే ఉంది. కాఫీ తాగుతుండగా సంభాషణని కాలేజీ రోజుల వైపు మళ్లించింది ప్రమీల. సుధ చాలా చలాకీగా, చదువులో కూడా చురుగ్గా ఉండేది. నిరక్షరాస్యులు అమాయకంగా, అవివేకంగా, చాదస్తాలతో, మూఢనమ్మకాలతో ఒకరినొకరు అర్థం చేసుకోలేక తన్నుకోవటం, తిట్టుకోవటం చూస్తూ ఉంటారు. జీవితాలు చేజేతుల నాశనం చేసుకుంటారు అని వాదించేది సుధ. ప్రమీల మాత్రం సంస్కారం లేకపోతే ఎంత చదివినా లాభం లేదే సుధా. భార్యని, అది ఉద్యోగం చేసే భార్యను కూడా వేధించుకు తినే భర్తలున్నారు మన సమాజంలో. కట్నం తేలేదని, తక్కువైందని కుటుంబం మొత్తం తన్నటం, తిట్టటం, అవసరమైతే కిరసనాయలు పోసి తగలబెట్టడం జరుగుతోంది అని వాదించేది. ఆ ఆడవాళ్లు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడటం, సర్దుకుపోయే గుణం లేకపోవటం, అవివేకంతో చికాకులు కొని తెచ్చుకుంటారు అనేది తను. అలాంటి సుధ జీవితాన్ని ఎంతో ప్రేమించి తీర్చిదిద్దుకోగల వివేకం ఉన్న సుధ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ప్రమీలకు ఆశ్చర్యం కలిగించింది. అంతకు మించి బాధపడింది. విషయం తండ్రికి చెప్పింది. అదేంటమ్మా, పెండ్లై 6 నెలలు కూడా కాలేదు, ఈ నిర్ణయం తీసుకున్నావు అన్నాడు ఆదినారాయణ. లేదంకుల్, నరకంలో 6 నెలలు కాదు కదా, 6 రోజులు కూడా ఉండలేరు ఎవరైనా. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి, నా ఉద్దేశాలన్నీ ఊహలయ్యాయి. అతనితో ఇంకా ఒక్క రోజు కూడా ఉండలేను అంది కన్నీరు కారుస్తూ. అది సరేనమ్మా, నీ సమస్యలు క్లుప్తంగా చెప్పు. పరిష్కార మార్గం ఏదైనా ఉందేమో ప్రయత్నిద్దాం, లేదంటే అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ఆదినారాయణ. చెప్పటం ప్రారంభించింది సుధ. మీ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంది కదండి, నేను ట్రై చేయనా అడిగింది సుధ. ఇప్పుడే నా మాట వింటం లేదు. ఆ ఉద్యోగం వస్తే నీకు కళ్ళు నెత్తికొస్తాయి. ఇంట్లో పడుండు. మా అమ్మ ఆరోగ్యం బాగలేదు, వంట ఎవరు చేస్తారు అన్నాడు సుధాకర్ విసురుగా. అదేంటండి, కాలేజీకి పోయే లోపల వంట చేసుకోవచ్చు. అంతగా అయితే వంట మనిషిని పెట్టుకోవచ్చు. అందులో రమ తోడుగా ఉంటుంది కదా అంది తోడికోడలు ఉందన్న ఉద్దేశంతో. రమ వంట చేస్తుందా? వాళ్ళు ఎంత ఆస్తిపరులో తెలుసా? వాళ్ల ఇంట్లో ఎంతో మంది పని మనుషులున్నారు. అలాంటి పిల్లతో పని చేయిస్తే మాట రాదు అన్నాడు ఆమెను ఎంతో గొప్పదాన్లా ఉద్దేశించి. వంట చేసి పోతానండి కాలేజీకి. చదివి ఊరికే వృధాగా ఉండటం ఎందుకు? వచ్చే జీతం పోగొట్టుకోవటం ఎందుకు? ఇప్పటికై నిన్ను కాపాడుకోలేక చస్తున్నాను. ఇంక కాలేజీకి పోతే ఆ మగ లెక్చరర్లు మింగేసేలా నిన్ను చూస్తుంటే నాకు నచ్చదు అన్నాడు సుధాకర్. ఎవరు ఎలా చూస్తే మనకేంటండి, మన బుద్ధి సరిగా ఉండాలి కాని అంటూ ఉండంగానే సుధాకర్ వెళ్లిపోయాడు. సాయంకాలం సుధాకర్ ఇంటికి వచ్చేసరికి అతడి తమ్ముడి కోసం మామగారు మోటార్ బైక్ తెచ్చి పూజ చేయిస్తున్నాడు. ముందు సంతోషపడ్డాడు సుధాకర్. తర్వాత అసూయ, అవమానం తలెత్తాయి. తనకంటే చిన్నవాడు, చిన్న ఉద్యోగం చేసేవాడైన సుమన్కు అల్లుడుగా ఎన్నో మర్యాదలు జరుగుతున్నాయి. తనకు మర్యాదలు జరగకపోగా మనశ్శాంతి లేకుండా పోతోందని అతని బాధ. ఆదివారం కట్టగట్టుకుని 4 లెక్చరర్లు వచ్చారు. సుధాకర్ అవసరమై బయటికి వెళ్లాడు. భర్త వచ్చే వరకు సుధా వారితో మాట్లాడుతూ ఉంది. బిస్కెట్లు, కాఫీ ఇచ్చింది.
అక్కడే వారితోనే కూర్చొని మాట్లాడుతోంది. మీది ఎంఏ అయ్యింది కదా, లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉంది, ట్రై చేయరాదు, మేమంతా రికమెండ్ చేస్తాం అన్నారు ఆమె అభిమానం సంపాదించుకోవాలని. నాకు ఇష్టంగానే ఉందండి జాబ్ చెయ్యాలని, మా వారు వద్దంటున్నారు అంది మామూలుగా. అప్పుడే లోపలికి అడుగుపెడుతున్న సుధాకర్ ఆ మాటలు విన్నాడు. మండిపోయాడు. తన కొలీగ్స్తో సమానంగా కూర్చొని మగవాళ్లన్న జ్ఞానం కూడా లేకుండా వాగుతోంది. బాగా చదివానన్న అహంకారం అనుకున్నాడు. తను ఉద్యోగం చెయ్యొద్దనడాన్ని వాళ్లతో ఫిర్యాదు చేస్తోంది. వీళ్లంతా తనను ఒప్పిస్తే ఈవిడగారు ఉద్యోగం చెయ్యాలనా? ఈ లెక్చరర్స్ అంతా సంస్కారహీనులు, స్టూడెంట్స్తోన రొమాన్స్ జరపాలని ప్రయత్నించేవాళ్లు. వీళ్ల మధ్య తన భార్య జాబ్ చేస్తే మరి ఊహించలేకపోయాడు. అయినా ఆ పోస్టు కోసం 25,000 డొనేషన్ అడిగారు. హిస్టరీ విష్ణువర్ధన్ రావు బావుమరిది, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ రత్నప్రకాష్ తమ్ముడు ఈ పోస్టుకి సరిపోతారని తెలిసి ఆ డబ్బులు కట్టడానికి ఇష్టం లేక మానుకున్నారు. అలాంటిది సుధ కోసం రికమెండ్ చేస్తారట. ఎందుకు? ఈమె అందం చూసి ఎరవేయడానికా? వెధవలు అని మనసులోనే అనుకున్నాడు. అతను ముభావంగా ఉండటంతో వారు వెళ్ళిపోయారు. ఏంటి అంతగా మర్యాదలు చేశావు? వాళ్ళేమైనా నీ స్నేహితులా బంధువులా? వాళ్లటు వెళ్ళగానే అన్నాడు కోపంగా. అదేంటండి, మీ స్నేహితులు మీతో పాటు పనిచేస్తున్నారు, మీకోసం వస్తే లేరు పొండి అంటే ఏంటి సంస్కారం? మర్యాదేముంది? ఉత్తి కాఫీ బిస్కెట్లే కదా అంది ఆశ్చర్యంగా. నాకోసమా? కాదే, నీకోసం. ఇదివరకు ఎన్నడూ నా ఇంటికి వారు రాలేదు. నువ్వింటికొచ్చాకే నిన్ను చూసిపోదామని వస్తున్నారు. నువ్వేమో చూడరమ్మా అంటూ అందరికీ మర్యాదలు చేస్తూ నీ అందాన్ని ప్రదర్శిస్తున్నావు. ఈసారి ఎప్పుడు ఎవరొచ్చినా ఇలాంటివి జరిగాయంటే కాళ్లు విరగొడతాను, పో లోపలికి అంటూ దూషించాడు. సుధ మనసు చివుక్కుమంది. అంత చులకనగా తన భర్త తనను మాటలు అనేగలడని ఊహించలేదు. అతను కోపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నా అతన్ని రెచ్చగొట్టినట్లుగా అవుతుంది అని మౌనంగా లోనికి నడిచింది. రాత్రి పడుకోబోయే ముందు, నీ తోడికోడలు భర్త కోసం మోటార్ సైకిల్ తెప్పించింది, నువ్వు నా కోసం మీ నాన్ననడిగి మోటార్ సైకిల్ తెప్పించు అన్నాడు సుధాకర్. సుధా మనసు అపాయం శంకించింది. ఇలాంటి ప్రసక్తి వస్తుందని ఊహించింది ముందే. అయినా మృదువుగా చెప్పింది. వారు ఆస్తిపరులు, తేగలరు. మా నాన్నకంత స్తోమత లేదు. నేను ఉద్యోగంలో చేరతాను, ఆ జీతం తీసిపెట్టి తెచ్చుకుందాం అంది సుధా. మా సుమన్కు కట్నం ఎంతిచ్చారో తెలుసా? 1,00,000 రూపాయలు. ఇంక మర్యాదలంటావా, అవి ఎప్పుడు జరుగుతూ ఉండేవే. నీ బాబులాగా దరిద్రుడు కాదు వాడి మామ, క్రోధంగా అన్నాడు సుధాకర్. సుధా సహించలేకపోయింది. ఎవరికోసం ఇస్తారండి? అమ్మాయి నల్లగా ఉంది, చదువు సంధ్యలు లేవు, ఎవరు చూసుకోకపోతే ఇవ్వకేం చేస్తారు అంది అందరూ అనుకున్నవి విని. కాని ఈ మాటలకు అతడు అంత ఉగ్రుడవుతాడు అని ఊహించలేకపోయింది. నువ్వు అప్సరసవని తక్కువ కట్నమైనా చేసుకుంటారే, నీకు ఉద్యోగం కూడా ఇప్పిస్తారే, డొనేషన్ అవసరం లేదు, లంచం అవసరం లేదు, అందం ఉంది కదా అందుకే, నీ అందం చూసుకుని నీకంత పొగరు అంటూ ఊహించని విధంగా ఆ చంప ఈ చంప వాయించాడు. కాలితో చేతులతో తన్నాడు. ఆమె నిశ్చేష్టయింది. ప్రతిఘటించడానికి కూడా వీలు లేకపోయింది. మనసంతా మండిపోతున్నా, కళ్లనీళ్లు తిరుగుతున్నా నిగ్రహించుకొని ఆ అవమానాన్ని మౌనంగా భరించింది. మోటార్ సైకిల్ కోసం 10 సార్లు పుట్టింటికి వెళ్ళింది సుధ. ఎన్ని మార్లో అతడు సిగరెట్తో చెంపల మీద, చేతుల మీద, పొట్ట మీద కనిపించే చోట్ల కాల్చాడు. ఎంతగానో నచ్చచెప్పి చూసింది. తండ్రికి చెప్పి బ్రతిమాలాడింది. ఆయన కోరికలు తీర్చాల్సిన అవసరం లేదు, కనీసం నన్ను కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి నాన్న, ప్రశాంతంగా ఉంటాను, లేకుంటే పిచ్చెక్కుతుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాను, ఉద్యోగం చూసుకుంటాను అంటే వినలేదు. అన్నా వినిపించుకోలేదు తండ్రి. ఇప్పటికి పెళ్ళై 6 నెలలు. ఈ 6 నెలల్లో 20 సార్లొచ్చావు. ఊర్లో అందరూ ఏమంటున్నారో తెలుసా? నీ తర్వాత చెల్లెలి పెళ్లి కావాలి, మీ అన్నయ్యకు పెళ్లి చేయాలి, పెద్ద కూతురు మొగుడిని వదిలేసిందంటే మా పరువేం కావాలి, తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేయాలంటావు? చావైనా బ్రతికైనా పెళ్ళైన తర్వాత ఆడపిల్లకు అత్తారిల్లే అన్నారు. అలాంటి పరిస్థితి. పుట్టినింట్లో ఆదరణ లేదు, అత్తింట్లో నరకం. ఆత్మహత్య శరణ్యం అనుకుంది.
కాని తన తప్పేమీ లేదు. తను ఎందుకు చావాలి? పరువు కోసం పుట్టింటి వాళ్ళు వద్దన్నారు. కోరికలు తీర్చలేదని ఒకవైపు అత్తవారు హింసలు పెడుతుంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆడపిల్లకు అత్తిల్లు పుట్టిల్లు లేకపోతే జీవితం లేదా అనుకుంది సుధ. అందుకే తన స్నేహితురాలైన ప్రమీల తండ్రి లాయర్ కాబట్టి ఆమె ఇంటికొచ్చింది. అంతా విన్నారు కదా అంకుల్, ఇప్పుడు చెప్పండి, మీ సలహా పాటిస్తాను అని అడిగింది సుధ. నీ నిర్ణయం కరెక్టేనమ్మా. ఇంత చదివి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండి వారు పెట్టే హింసలకు బలైపోమ్మని ఎలా చెబుతాను? అలాంటి అనుమానం మనిషికి, ఆ నీచుడికి ఎంత డబ్బిచ్చినా, ఎన్ని కానుకలిచ్చినా లాభం లేదు. నీకు విడాకులిప్పిస్తాను. ఉద్యోగ ప్రయత్నం చేద్దువుగాని. మెల్లగా స్థిమితపడ్డాక నీ గురించి తెలుసుకుని ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే నేనే చేస్తాను. అంతవరకు నాకు మరో కూతురులా నా ఇంట్లోనే ఉండమ్మా అన్నాడు ఆదినారాయణ. థ్యాంక్యూ అంకుల్. ఈ మాత్రం ఆసరా ఇస్తే బ్రతకగలను ప్రశాంతంగా. ఇన్ని రోజులు మనశ్శాంతి లేకుండా బ్రతికాను. ఈ నిర్ణయం తీసుకున్నాకే నాకు కాస్త ప్రశాంతత లభించింది అంది సుధ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.